బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 400 కోట్ల భూదందాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 కోట్ల విలువైన 106.34 ఎకరాల అటవీ భూముల ఆక్రమణ వ్యవహారంలో ఎట్టకేలకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో భూపాలపల్లికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొంపెల్లిలో 400 కోట్ల విలువైన 106.34 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ లీడర్లు అధికారులు కలిసి ఆడిన నాటకం సంచలనంగా రేపుతుంది. కొంపెల్లి గ్రామ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న సర్వే నెంబర్ 171లో 106.34 ఎకరాల భూమిపై హక్కులు తనవేనని 1985లో కాసిం అనే వ్యక్తి వరంగల్ కోర్టును ఆశ్రయించాడు. 1994లో వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు 106.34 ఎకరాల భూమి అటవీ శాఖకు చెందుతుందని తీర్పునిచ్చింది. కాసిం తిరిగి హైకోర్టును ఆశ్రయించగా అటవీ శాఖ అనుకూలంగానే మరోసారి తీర్పు వచ్చింది. ఆ తర్వాత సైలెంట్ గా ఉన్న కాసిం కుమారులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులతో కుమ్మెక్కై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 2021లో హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా కాసిం కుటుంబ సభ్యులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ సమయంలో జిల్లా అధికారులు ఆక్రమణదారులకు అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేయడంతో కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును అటవీ శాఖ పట్టించుకోకపోవడంతో అక్రమదారులను కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో రిజైండర్ అఫిడవిట్లు దాఖలు చేశారు. అందులో 171 సర్వే నెంబర్లోని 16.34 ఎకరాల భూమి మొహమ్మద్ అబ్దుల్ కసిం చెందుతుందని హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా అఫిడవిట్లు ఇచ్చారు. భూపాలపల్లి అనేది మన మెయిన్ వరంగల్ కాన్స్టిట్యుయెన్సీ 15, ములుగు అనేది మహబూబాబాద్ కింద వస్తుంది, అండ్ మంత్ని అనేది పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కింద వస్తుంది. సో వీటన్నిటికీ మన 13 మే రోజున ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఈ భూపాలపల్లి మొత్తం జిల్లాలోనే ఈ పోలింగ్ టైం అనేది అగైన్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్స్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మన జిల్లా మొత్తం ఇక్కడ మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా 4K ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. మిగతా ఆల్ నార్మల్ ప్రాంతంలో అది సాయంత్రం 5 వరకు. దీంట్లో నామినేషన్ ప్రక్రియ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. నామినేషన్ అనేది ఎక్కడైతే రిటర్నింగ్ ఆఫీసర్ది హెడ్ క్వార్టర్ ఉందో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర జరుగుతుంది. సో మన వరంగల్ సంబంధించిన వరంగల్ హెడ్ క్వార్టర్, పెద్దపల్లి సంబంధించి పెద్దపల్లిలో, అట్లాగే మన ములుగు సంబంధించి నామినేషన్ మహబూబాబాద్లో జరుగుతుంది. సో యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని కూడా మానిటర్ చేయడానికి 16 మార్చి నుంచి ఇక్కడ 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ద్వారా వాళ్ళు కంప్లైంట్స్ ని కూడా అటెండ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇది కంప్లైంట్ చేయడానికి ఆసక్తితో ఉంటే సివిజిల్ యాప్ ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లైంట్ మనం చేయవచ్చు. మీరు కంప్లైంట్ చేస్తే ఒకవైపు అటవీ శాఖ మా భూమి తమది అంటూ స్పెషల్ పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ ఆ భూమి ప్రైవేట్ వ్యక్తికి చెందుతుంది అంటూ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి కోర్టు వివరణ కోరగా జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్లను విత్డ్రా చేసుకుంది. ఇక ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా అయ్యారు. ప్రభుత్వం భూములను కాపాడాల్సిందని అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఫిబ్రవరి 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ల దాఖలు చేశారు. చివరకు సుప్రీంకోర్టు లిటిగేషన్ లో ఉన్న 106.34 ఎకరాల భూమి అటవీ శాఖకి చెందుతుందని తీర్పు వెలువరించింది. స్క్వాడ్ టీమ్ అక్కడికి వచ్చి ఆ కంప్లైంట్ అన్నింటినీ వాళ్ళు అటెండ్ కూడా చేస్తారు. సో నా రిక్వెస్ట్ ప్రజలందరితో ఏంటంటే, ఇప్పుడు మనం సివిజిల్లో వచ్చిన కంప్లైంట్స్ సంఖ్య చూస్తే తక్కువ ఉన్నాయి.
తక్కువ ఉండడానికి 2-3 కారణాలు ఉండవచ్చు. ఐదర్ మన ఎంసీసీ సంబంధించిన వైలేషన్ జరగడం లేదు, లేదా అవగాహనకి కొంత దాంట్లో కొడతా ఉండవచ్చు. సో మీడియా ద్వారా కూడా మీరు సివిజిల్ యాప్ని కొంత పాపులరైజ్ చేస్తే ఎక్కడైనా ఎంసీసీ సంబంధించిన విషయం, అది ఎంసీసీ సంబంధించిన విషయం అనేది ఎక్కడైనా పర్మిషన్ లేకుండా మీటింగ్ జరుగుతూ ఉంటే, లేకపోతే మనం ఫ్రీబీజ్ అంటాము, ఎవరైనా అక్కడ చీరలు కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, ఆర్ వేరే ఏమైనా ప్రొడక్ట్స్ కావచ్చు, అట్లాంటి ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటే మీరు ఈజీగా దానికి ఒక ఫోటో కానీ వీడియో తీసి మాకు పంపిస్తే ఖచ్చితంగా మేము అక్కడికి వచ్చి అక్కడ యాక్షన్ కూడా తీసుకుంటాము. ఏమైనా ఇల్లీగల్ పని జరుగుతూ ఉంటే దాని మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వ చర్యలను ఖండించిన సుప్రీంకోర్టు అక్రమదారులకు ప్రభుత్వానికి 5 లక్షల జరిమానా విధించింది. అక్రమదారులతో చేతులు కలిపిన అధికారులపై విచారణ జరిపి వారి నుంచి జరిమానా రికవరీకి కూడా అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు అక్రమదారులతో చేతులు కలిపి తప్పుడు నివేదికలు తయారు చేసినట్లు చర్చ జరుగుతుంది. కొంపల్లి శివార్లో 171 సర్వే నంబర్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు 106 ఎకరాలను క్లెయిమ్ చేయడం జరిగింది. ఇది 1984 నుండి జరుగుతుంది. సో అప్పటి నుండి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ వెళ్ళారు, హైకోర్టు వెళ్ళారు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫేవర్ గానే వచ్చింది తీర్పు. తర్వాత దాన్ని హైకోర్టులో వాళ్ళు రివిజన్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో తీర్పు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి రివిజన్ పిటిషన్ లో కొంచెం వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు 106 ఎకరాలు ప్రైవేట్ ది, మిగతా 278 ఎకరాలు రెవెన్యూ దాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. మిగతాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న తీర్పు వెలువడించడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా అన్ని విచారణ చేసేసి గత 40 సంవత్సరాల రికార్డ్ అంతా చూసేసి ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది మొత్తము 777 ఎకరాలు మొత్తము 171 సర్వే నంబర్లు ఉన్న ఏరియా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి క్లెయిమ్ లేదు, రెవెన్యూది కాదు, ఫారెస్ట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చాలా ఇదొక మైల్ రాయి తీర్పు అనేది గుర్తించడం జరిగింది. ఎక్కడైతే ఇట్లాంటి మైనింగ్ అండ్ జెన్కో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియాలో ఫారెస్ట్ ఉండడం వల్ల ప్రజలకు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ తీర్పు వల్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రీనరీ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వీళ్ళకి ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్ జనరేషన్ కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఫారెస్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ప్రాపర్టీ కాదు, నేషనల్ ప్రాపర్టీ. కాబట్టి ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసేందులో భాగంగా అందరూ ముందుకు వచ్చేసి ఫారెస్ట్ ని ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ రాంగ్ గా క్లెయిమ్ చేయకుండా అందరూ ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 171 సర్వే నంబర్లోని 777.24 ఎకరాల భూమిలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు 380.30 ఎకరాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు 290 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తికి 106.34 ఎకరాలు చెందుతుందని స్వయానా జిల్లా కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేయడం వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని, తెర వెనుక కోట్ల రూపాయల చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్ జిల్లా అధికారికి మాజీ ఎమ్మెల్యే 10 కోట్ల విలువైన గిఫ్ట్లు అందిందని చర్చ కూడా జరుగుతుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ప్రైవేట్ వ్యక్తులకు సహకరించిన అధికారులు, నాయకుల బండారం బయటపడుతుందని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తుంది.